కంపెనీ ఆన్వర్ స్టేట్కి గట్టిగా క్లాస్ అవుతాం. థ్యాంక్ యూ అండి. ఇలాగే అప్లైన్ గురించి చెప్పారు కదా, నాకు ఈ లైఫ్ ఇచ్చి అప్లైన్ మాట విని ఈరోజు నా లైఫ్ స్టైల్ మార్చుకొని ఒక కార్ తీసుకొని ఒక ఫారెన్ ట్రిప్ అచీవ్ అయ్యి ఫారెన్ ట్రిప్ వెళ్ళి ఎప్పుడు కూడా విమానం ఎక్కలేని నేను విమానం ఎక్కించి ఒక లైఫ్ స్టైల్ని మాట్లాడించిన మా అప్లైన్ గంటప్పలైడ్ గారు అండి. అతను కూడా ఒక గట్టిగా. అలాగే అండి, మీరు కూడా త్వరలోని మంచి స్థాయికి వెళ్ళి మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మీ మాటలు మీకే మోటివేషన్ కావాలని మీకు మీరే ఒకసారి క్లాస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు నాగమణి, నేను గుబ్బల్ నుంచి వచ్చాను. నేనైతే వెస్టేజ్కి రాకముందు అయితే నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాను. ఏంటంటే వెటనరీ డిపార్ట్మెంట్ తెలుసు కదా, పశువులకి ఇంజెక్షన్ చేస్తారు కదా, అదే వెటనరీ డిపార్ట్మెంట్ అంటారండి. అందులో నేను జాబ్ చేసుకుంటుంటే ఉన్న టైంని కొంచెం కేటాయించుకొని వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చారు నాయుడు గారు అండి. నాయుడు గారు ఎవరు కాదని మా కొలికి బదిలీ అవుతారు, మా పిన్ని కొడుకు అనమాట. ఎవరైనా రిలేషన్కి చెప్పగానే వెంటనే ఎవరు కూడా వినమన్నమాట. వీడికి ఏం పని లేదు, మార్కెటింగ్ సెక్టర్లో ఉంటాడు కదా, వచ్చి మనకు చెప్తారనేసి అనుకుంటాం. అలాగే నా దగ్గరికి 2-3 టైమ్స్ వచ్చి నాకు చెప్పినా కూడా నేను వినలేదండి. మా కుద్రబాబు మార్కెటింగ్ మేము చేయమని చెప్పేసి పంపించేసాము. కానీ మనకి ఏంటంటే ఇందులోని డబ్బుల కోసమే కాదు, మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పారు. అయినా కూడా వినలేదు. కాకపోతే ఒకటి చెప్పారు ఏంటంటే, అమ్మ నువ్వు బాబుని ఎక్కువగా హాస్పిటల్కి తిప్పుతున్నావు కదా, మీ బాబుకు నయమైతే నువ్వు ఇందులోకి వస్తావా అని చెప్పేసి అడిగాను. అయితే బాబుకి నయమైతే హెల్త్ అనగానే ఎవరు కూడా వినడానికి ఇష్టపడతాం. ఫస్ట్ హెల్త్ అనగానే అయితే రాదు కూర్చో ఏంటి హెల్త్ ఉంది అని చెప్పేసి అడిగాము. కొంచెం మెడికల్లో ఉన్నాం కాబట్టి హెల్త్ ఈరోజు ఎలా డ్యామేజ్ అవుతుందో కొంతవరకు మనకు అవగాహన ఉంటుంది కదా. అదే అవగాహన నాకు కలిగించి సార్ చెప్పారు, ఈరోజు మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది వల్ల ప్రోటీన్స్ కెమికల్స్ వాడటం వల్ల డ్యామేజ్ అవుతుంది. అలాగే బాబుకి ఎక్కువగా పాలు పెట్టడం వల్ల, ఆవు పాలు పెట్టడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఆవేశం ఒకసి వచ్చేస్తుంది అని చెప్పగానే డాక్టర్ చెప్పిన మాట ఇతను చెప్పిన మాట మ్యాచ్ అయ్యిందండి. ఎప్పుడైతే మ్యాచ్ అయింది సరే బాగుంది కదా, అయితే ఏం చేయాలని చెప్తే మా బాబుకి అంది కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా ఒక 6 months వాడించాము. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రోజు 6 months వాడించిన బాబుని ఈరోజు 3 years అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జరుగు కానీ తప్పు కానీ తుమ్ము కానీ ఏమీ లేదండి. ఎప్పుడైనా డైజెషన్ అవ్వకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పడం అనమాట. నాకు ఫోన్ చేసి అలోవెరా క్యాప్సూల్ ఎక్కడుంది మమ్మీ అని అడుగుతాడు అనమాట. అంటే ప్రొడక్ట్లో ఉన్న క్వాలిటీ అంతగా పిల్లలకు కూడా అట్రాక్ట్ చేస్తుంది. స్కూల్కి వెళ్తే ఈ స్కూల్లో ఎంత వేగ జ్వరం వచ్చిందా ఏంటని ఎప్పుడు ఫోన్ చేస్తారని టెన్షన్ పడేదన్నమాట. అలాగే స్కూల్ మధ్యలో నుంచి తీసుకొచ్చడం జరిగేది. ఆ క్యాప్సూల్స్ అవి వాడడం వల్ల ఆ విషయం కూడా మర్చిపోవడం జరిగింది అన్నమాట. ప్రొడక్ట్లో అంత రిజల్ట్ చూసిన తర్వాత కంపెనీని నమ్ముతామా నమ్మవండి? 100% నమ్ముతాం. డబ్బుల కోసం అయితే ముందు రాము, కానీ ప్రొడక్ట్ కోసం అయితే ఖచ్చితంగా వస్తాం. ప్రతి ఇంట్లో వాడుకుంటాం. ఇప్పుడు మనం ఎంతోమంది వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా, వెళ్ళి ఎవరికైనా చెప్పేటప్పుడు మేము సంతూర్ సోప్ వాడుతున్నామండి, ఈ బ్రాండ్ తప్ప మేము బయటికి రామండి అంటారు. చాలా వరకు నాకు ఫీల్డ్లో ఎదురైన ప్రోడక్ట్ అనేది చెప్తున్నారు అనమాట. మీకు కూడా అలాగనే అంటారు, అందరికీ అంటారు. అలాగే మేము క్లోజప్ పేస్ట్ వాడుతున్నామండి, క్లోజప్ తప్ప మేము ఏంటి వాడము. అలాగే 3 రోజెస్ పొడి వాడుతున్నాం, దాని తప్ప ఇంకేమో వాడమని. మా ఇంట్లో కూడా మా అత్తమ్మ ఉండేదండి, 3 రోజెస్ టీ పొడి తప్ప వేరే టీ పొడి వాడమన్నమాట. ఎంతైనా మా ఇంట్లో లేకపోతే పక్కింట్లోనైనా అడిగి తెచ్చుకొని టీ చేసుకుంటాం అనమాట. అంత కనెక్ట్ అయిపోయాను అనమాట ప్రోడక్ట్కి అనమాట. అయితే ఆ ప్రోడక్ట్ దగ్గర ఉంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ వినేది నేను కదా, ఇందులో ఏమున్నాయి, నాకు పేస్ట్ సోప్ కాదు, ఇందులో కారు ఉంది, లక్షలు ఉన్నాయని నాకు తెలుసు. నాకు పేరు చూసారా అంటే వచ్చింది సార్, ఓకేనా. అలాగే నాకేంటి ఎలాగైనా ఇంట్లో ప్రోడక్ట్ వాడించాలి, దానికి ఎందులో కారు వస్తుంది, డబ్బులు వస్తుంది, నువ్వు అత్తమ్మ టీ పొడి వాడు అంటే వాడుతుంది ఆవిడ. నీకెందుకు, చక్కగా గవర్నమెంట్ జాబ్ ఉంది, స్కూటీ ఉంది, చక్కగా వెళ్ళి జాబ్ చేసుకొని రాక ఇవన్నీ నీకెందుకు అంటారు. కానీ నా మైండ్లో ఏంటంటే నేను కూడా ఫారెన్ వెళ్ళాలి, నేను కార్ తీసుకోవాలి, 1,00,000 రూపాయలు తీసుకోవాలి. సార్ అన్నారు కదా, ఇలా ఒక మంచి సూట్ వేసుకొని నా మాటలు 1,000 మంది 200 మంది వినాలి అని నా కోరిక. ఆ కోరిక నేను బయటికి చెప్పాలంటే వాళ్ళు వినరు, కానీ ఆ కోరిక నేను నెరవేర్చుకోవాలి. నా మైండ్లో గట్టిగా అనుకున్నాను అనమాట. ఎలాగైనా 3 రోజులు టీ పొడి ఇంట్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను బయట నుంచి సార్ చెప్పారు కదా 1000 రూపాయలు, నేను 1000 రూపాయల ప్రోడక్ట్ జనరల్ ప్రోడక్ట్ తెచ్చాను అన్నమాట. నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ మీద ఫస్ట్ టైం తెచ్చేస్తాం, కానీ ఎందుకంటే కసి ఉంది, మనకు లక్ష కావాలి, కారు కావాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, కానీ ప్రోడక్ట్ మీద అయితే నమ్మకం తక్కువ ఉంటుంది. తెచ్చేసాను, ఇంట్లో పెట్టాను, ఆవిడతో ఎలాగైనా వాడించాలి.
ఇంట్లో అయిపోయింది, పక్కింట్లో కూడా ఆవిడ చెప్పేసాను, మా అత్తమ్మ టీ పొడి అడిగితే లేదని చెప్పేయండి అని చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోయానండి. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది, టీ తాగకపోతే ముసలి వాళ్ళు ఉండగలరా, ఇలా బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట ఆవిడకి. ఇళ్ళల్లో తీసారు, మన టీ పొడి కనిపించి నాకు ఫోన్ చేసి, నాకు టీ పొడి తేమని చెప్పాను 2 రోజుల నుంచి, టీ పొడి తేలేదంటే ఫోన్ ఇలా అత్తమ్మ అది డబ్బులు తెచ్చి పెట్టాను కదా, కొన్ని వాడియండి ఒకసారి ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అని చెప్తే ఆ టీ తాగకుండాక ఆ టీ పొడి వాడిందండి. టీ పొడి వాడిన తర్వాత ఒక్కసారి మన వెస్టర్న్ ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళు మళ్ళీ వదలరండి. ఆ టీ పొడి ఇప్పుడు వరకు మాకు కంటిన్యూనే అవుతుంది. ఎప్పుడైతే ఒక్క ప్రోడక్ట్ బాగుందో సెకండ్ వన్ ఏంటంటే ఒకటి స్టార్ట్ అయిపోతుంది. అలాగా మనదండి సిఎన్సీకి వచ్చిందండి. సిఎన్సీ సార్ చెప్పారు కదా 100 పీపీ 3500 పెడితే మనకు 100 పీవీ అవుతుందని. ఎప్పుడైతే 3500 పీవీ పెట్టుకున్నామో ఇంకా మనకి బిజినెస్ చేయడానికి కూడా అవకాశం వచ్చింది కదా. ప్రోడక్ట్ మీద ఎప్పుడైతే మనకు మంచిగా నమ్ముతామో 100% వేరే వాళ్ళకి చెప్తానండి. ఆవిడ ఒకటో వాడడం వల్ల ఆ విషయం నాకు తెలిసి నా ఫ్రెండ్స్కి షేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఆ నెల ఒక 3000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఇంతవరకు బయట మార్కెట్లో ఎన్నో షాపులు మనం కొనుక్కుంటున్నాము, వాడుతున్నాం. కానీ ఎవరైనా సార్ అన్నట్టు ఇందాక కవర్ కానీ డబ్బులు కానీ ఇచ్చారా? ఇవ్వరండి. కానీ ఏంటంటే ఇక్కడ వాడడం వల్ల మనకి డబ్బులు వస్తున్నాయి, లైఫ్ మారుతుందని చెప్పేసి ఇందులో ఫుల్ టైమ్గా ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మంచి లైఫ్ తీసుకోవాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మినిమం చూసుకుంటే నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 48,056 రూపాయలు వచ్చిందండి. ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్లో అయితే మనకి 70,000 80,000 రూపాయలు చెప్పింది, తనకంటే వస్తుంది అనమాట. ఇదే జాబ్ చేసుకుని ఉంటే నా లైఫ్ అక్కడే ఉండిపోన్నాం. ఏంటంటే వెళ్ళామా, ఇంజక్షన్ చేసామా, వచ్చామా, ఎండలో తిరిగామా అనుకోండి. మన ఒక లైఫ్ స్టైల్ మారాలి అనుకుంటే వెస్టర్న్ ప్లాట్ఫామ్ అనేది చాలా గ్రేట్ అండి. ఇది చదువుతో సంబంధం ఉండదు, టార్గెట్ ఉండదు, బాస్ ఉండదు. ఒకటే ఒక టార్గెట్ ఏంటంటే మనకు మనం టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ లేకపోతే ఏ పని అవ్వదండి. మనం ఏదైనా క్యాంప్ వెళ్ళాలనుకోండి, ఉదయం ఎన్ని గంటలకు లేగాలని ఫిక్స్ అవుతామో లేదా? అవునా కదా. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే రేపు ఎవరైనా ఫంక్షన్ చెప్పారనుకున్నాం, సపోజ్ లేడీస్ ప్రకారంగా, అప్పుడు ఏం చేస్తాం, 5 గంటలకు లెగాలి, ఇల్లు వచ్చాలి, దీపం పెట్టుకోవాలి, బాబుకి వంట చేయాలి, తర్వాత నేను 8 గంటలకు బస్సు ఎక్కాలి అని అనుకుంటాం. అలాగే కదా, అది అనుకున్నాం కాబట్టి మనం ఆ టైంకి బస్సు ఎక్కాలి. కానీ ఇక్కడ కూడా మనం అలాగనే అనుకోవాలి, మనకు మనమే అనుకోవాలన్నమాట. ఒక 6 నెలలో 3 నెలలో సంవత్సరము నేను గట్టిగా బిలీవ్ చేస్తాను, ఇందులో నేను 1 లక్ష రూపాయలు 50,000 2 లక్షలు కారు తీసుకుంటానని చెప్పేసి మనకు మనం అనుకుంటే ఖచ్చితంగా అంది నెరవేరుతాము. దీనికి నెరవేరడానికి ఒక చిన్న కథ అని చెప్తాను. అనుకుంటే నెరవేరిపోతామా అనుకుని చాలామంది అనుకుంటాం. అంటే అనుకుంటే అయిపోతుందా, కారు వచ్చేస్తుందా, నేను అనుకున్నాను కారు వచ్చేస్తుందా అని అనుకొని ఇంట్లో ఉంటే రాదండి. మనం ఏదైనా ఇప్పుడు అనుకొని ఇంట్లో మనం పడుకొని లెక్కంటే అయితే బస్సు ఎక్కగలమేంటి, ఎక్కలేం కదా. మనం వచ్చి మనం పని చేస్తూనే ఎక్కాలి. ఇక్కడ కూడా అంతేనమాట. నేను ఒక చిన్న కథ చెప్తానండి. లక్ష్మీదేవి గురించి మీకు చెప్తాను, అనుకుంటే ఎలాగయ్యిందని. ఆలియా కథ సినిమా చూసి ఉంటారు కదా, ఒక సినిమాలోనే ఆలియా ఉంటాడు కదా, అది ఎక్కువగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి బాగా పూజ చేస్తుంటాడు అనమాట. ఎవరైనా వచ్చినా ఏం చెప్తాడంటే నా ఫేవరెట్ గాడ్ లక్ష్మీదేవి, ఏదో ఒక రోజు నాకు కొన్ని కోట్లు ఇస్తుంది, నేను పెద్ద ధనవంతుడు అయిపోతానని చెప్పేసి చెప్తాడనమాట. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా ఎందుకురా పిచ్చోళ్ళగా, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఇంకా పూజ చేస్తున్నావు, నీకు ఎప్పుడు లక్ష్మీదేవి ఇస్తుంది, నువ్వు ఎప్పుడు కోటీసులు అవుతావు, నీ వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా కార్లు కోట్లు కొనిస్తారు, ఇంత కొన్నా కూడా నువ్వు ఇంకా బుద్ధి రావట్లేదు, నీకు లక్ష్మీదేవి ఇవ్వదనే చెప్తాడు. కానీ ఆడికి నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి నాకు ఇస్తుందనే నమ్ముతుంది అనమాట. అలాగే 10 రోజులు పోయిన తర్వాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవి చెప్తుంది అనమాట, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, నా భక్తుడు నన్నే నమ్ముకొని ఉన్నాడు, ఖచ్చితంగా నేను నా భక్తుడికి కొంత డబ్బులు ధనం ఇస్తానని చెప్తాడండి. ఇంత పెద్ద మూట పెట్టేసి ఆ ధనవంతి ఆలయ కావులో వస్తుండగా ముందు పడేస్తాను. అప్పుడు విష్ణుమూర్తి పక్కన నేను చెప్తాను, నువ్వు ఇచ్చినా కూడా అతను తీసుకోలేడు అని చెప్తాడు అనమాట. ఎందుకంటే అతని మీద శనేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి, లేదు నేను ఇస్తాను తీసుకుంటాడు అని చెప్తాడు. తన ముందు పడేసాక ఇలా నడుస్తుండగా కావులో ఆ మూట కనబడుతుంది. ఇలా కాలుతో తనేసి ఎవడరా ఈ మూట కావులో పెట్టాడని చెప్పేసి తీసి పక్కన పడేస్తుంది. అంటే లక్ష్మీదేవి ఇచ్చింది, కానీ తీసుకునే అదృష్టం ఇతనికి లేదు. ఎందుకని, ఇతని తెల్లో శనేశ్వరుడు ఉంది. అలాగే మీకు కూడా వెస్టేజ్ అంత ఒక అవకాశం మీకు వచ్చింది మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి. అనుమానాలతోని అవమానాలతోని ఎవరో చెప్పారని వీళ్ళు చెప్పారని మనం ఆగిపోతే మనకు లక్ష్మీదేవి ఇచ్చింది కూడా మన చేతికి రాదండి. బెస్ట్ డెసిషన్ తీసుకుంటే మనకు లక్ష్మీదేవి మన ముందుకు వచ్చింది. ఇన్ని రోజులు ఇక్కడే ఆలోచించండి, ఇన్ని రోజులు మీకు ఎవరైనా వెస్టేజ్ గురించి చెప్పారా? చెప్పలేదు. కానీ ఇప్పుడే ఎందుకు చెప్పారు అంటే దేవుడు అంది మీకు ఒక ద్వారం తీశారు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అది ఈ రోజు వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఇంత ఇచ్చింది, ఇంత చేస్తారా, అంత చేస్తారా, అది ఇంత చేస్తారా, ఇది మీ ఇష్టం. ఇక పెద్ద పాల సముద్రం అండి. మీరు స్పూన్తో పట్టుకెళ్తే స్పూన్తో తెచ్చుకుంటారు, బకెట్తో పట్టుకెళ్తే బకెట్గా తెచ్చుకుంటారు. అదే డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకున్నారనుకోండి 24 గంటలు మన ఇంట్లో పాలు పారుతూనే ఉంటాయి అన్నమాట. అదంతా కూడా ఎవరి చేతిలో ఉంది, మన చేతిలో ఉంది అన్నమాట. ఇదో